చేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలు మొదటి రాత్రి, ఈ 4 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఒక్క కుటుంబము కాదు, అనేకమైన కుటుంబాలు కాదు, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. యేసు నామములో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు మీ కుటుంబాల్లో తోడుండి నడిపించి ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపు దినానికల్లా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించును గాక. ఇదిగో ఎందరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో, ఎందరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో, ఆ అప్పులనే కాడి యేసు నామములో విరిచివేయబడును గాక. ఇదిగో గత సంవత్సరం అంతా సరైన పని లేక, గత సంవత్సరం అంతా సరైన ఇది లేక, సరైన రాబడి లేక, ఉద్యోగాల్లో రాబడి లేక, పని లేక, ఇదిగో కష్టపడే వారికి పని లేక, ఇదిగో బిజినెస్ లో రాబడి లేక, ఇదిగో ఎన్నెన్నో అప్పులు పాలైపోయి బాధపడుచున్న వారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. యేసు నామములో విడుదల పొందుదురుగాక. ఇదిగో అనారోగ్యంతో బాధపడుచున్నవారు, అనారోగ్యంతో బాధపడుచున్నవారు యేసు నామములో స్వస్థత పొందుకుందురుగాక, స్వస్థత పొందుకుందురుగాక. ప్రభువు గాయపడిన హస్తం ఒక్కొక్కరిని ముట్టునుగాక, ఒక్కొక్కరిని ముట్టునుగాక. ఇదిగో కుటుంబాల్లో గొడవల చేత బాధపడుచున్న వారు, సమాధానం లేక బాధపడుచున్న వారు యేసు నామములో సమాధానముతో నింపబడుదురుగాక, సమాధానముతో నింపబడుదురుగాక. గొడవలన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. గొడవలు కలుగు చేస్తున్న సీకిటి అంధకార శక్తులు యేసు నామములో తొలగిపోవునుగాక. ఇదిగో యాక్సిడెంట్లకు గురైపోయి, ఎముకలు ఇరిగిపోయి, నరాలు తెగిపోయి, ఇదిగో తల్ల పగిలిపోయి, ప్రాణపాయ స్థితిలో ఎందరైతే బాధపడుచున్నారు, ఇదిగో హాస్పిటల్లో ఎందరైతే ఉన్నారు, ఇళ్లకాడ ఎందరైతే బాధపడుచున్నారు యేసు నామములో నా ప్రభు గాయపడిన హస్తం వారిని ముట్టును గాక, ప్రభు గాయపడిన హస్తం వారిని ముట్టును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన వ్యర్థము కాకుండానట్లు అనేక మంది మేలు పొందుకుందరు గాక. ఇదిగో చిన్న బిడ్డలు డెలివరీ అయిన వారు కొంతమంది ఉన్నారు. వారి చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యము కలుగునుగా, మంచి ఆరోగ్యము కలుగునుగా. ప్రతి ఆపద నుంచి తప్పించబడుదురుగా, ప్రతి కీడు నుంచి తప్పించబడుదురుగా. దేవుని దేవదూతలు, వారి కొరకు నిర్మించబడిన దేవదూతలు నమ్మకమైన కాపుదల వారికి అనుగ్రహింపబడునుగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతులు చెల్లించేద్దాం. 2 చేతుల పైకి ఎత్తి స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇది 4 రోజుల్లో మొదటి ఉపవాస ప్రార్థన, మొదటి దిన ఉపవాస ప్రార్థన అనేక మంది హృదయాలు కదిలించునుగా. ఎందరైతే మానేశారో, ఎందరైతే సంఘానికి రాలేకపోతున్నారు వారందరికీ కూడా విడుదల కలిగించును గాక. ఇదిగో విడుదల కలిగించును గాక. వారు మనసులు మార్చబడును గాక, వారి హృదయాల్లో ప్రేరేపణ కలుగును గాక. నిశ్చయముగా వారు సన్నిధికి వచ్చుదురు గాక, వారి సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందురు గాక. దయగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రం. ఏ ఒక్కరు దూరం అయిపోవడం నీకు ఇష్టం లేదు నాయన, ఏ ఒక్కరు దూరం అయిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మహిమ కలిగిన దేవా, స్తుతి 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో ఈ నెలలో నాయన ఉపవాస ప్రార్థనలు నీకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో అనారోగ్యంతో బాధపడుచున్న, ఇదిగో నాయన, ఇదిగో అనేక మంది ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇదిగో షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. యేసు నామములో షుగర్ అనే వ్యాధి నుంచి విడుదల పొందుతురు కాక, ఆ షుగర్ కంట్రోల్లోనికి వచ్చును కాక, ఆ కుటుంబాలు దర్శింపబడును గాక. ఎందరైతే ఆ వ్యాధితో బాధపడుచున్నారు వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించును గాక, అనుగ్రహించును గాక. ఆరోగ్యం కలుగును గాక. దయగల తండ్రి నీకే వందన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురును గాక, మంచి సంబంధాలు ఏర్పరచబడును గాక. దయగల తండ్రి నీకే వందన. ఉద్యోగాలు లేని వరకు నాయన మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. చదువుల్లో మీరు తోడుని నడిపించండి. నీ కృపను సమృద్ధిగా మీరు విడుదల చేసి ఇదిగో సంఘాన్ని దీవించి, సంఘ సరిహద్దుల విషయాలు పరిచి ఓ మంచి మందిరాన్ని మీరు కట్టబోతున్నందుకు నీకు వందనాలు. మంచి మందిరాన్ని కట్టబోతున్నందుకు అనేక మంది ప్రజలు పట్టునట్లు నాయన ఇదిగో వలలు పిగిలిపోకుండా అదిగో విస్తారమైన మందిరాన్ని మీరు కట్టబోతున్నందుకు నీకు వందనాలు.
సహాయము చేస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఈ ద్వారాలు తెరుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ మందిరాన్ని స్థిరపరిచి, సంఘాన్ని స్థిరపరిచి, సంఘానికి వస్తూ మానేసిన వారిని కూడా మార్చి, వారి మనసులో ఉన్న ప్రతి నాయన ఆలోచన మీరు మార్చండి. ఇదిగో ఎందరైతే నిన్ను విడిచిపెడుతున్నారో వారందరూ శాపము నుంచి విడుదల పొందినట్లు నీ కృపల భద్రపరచండి. ఈ దినాన్న నాయన మొదటి దినాన్న వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ప్రార్థనలో ఉన్న శక్తిని వారికి తెలియజేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. లైవ్ లో ఏకీభవిస్తున్న వారిని, తర్వాత రికార్డింగ్ చూస్తున్న వారిని, ఇదిగో ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన, సన్నిధికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు మెండుగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. కొద్దిసేపు వాక్యంలోనికి వెళదాం, తర్వాత త్వరగా ముగించుకుందాం. మొదటి రోజు రేపు ఉదయం ఆరాధన 11:30కి ప్రారంభించబడుతుంది. 11 గంటల కల్లా మీరు అందరూ వస్తే బాగుంటుంది. 11:30కి ప్రారంభించబడుతుంది. అరగంట ముందు వచ్చి మేము ఏం చేయాలయ్యా అని అనుకుంటున్నారా? వచ్చి ప్రార్థన చేస్తా కూర్చోండి. మీ అవసరాలు మీకు తెలుసు కదా. అన్న ప్రార్థన చేసింది మందిరానికి వెళ్ళి. అన్న అవసరం అన్నాకే తెలుసు కదా. ఎవరైనా ప్రార్థన చేశారా అన్న కొరకు? బైబిల్లో రాయబడిందా అన్న కొరకు భర్త ప్రార్థన చేశాడని, బంధువులు ప్రార్థన చేశాడని? ఎవరి అవసరం కొరకు వారు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి అవసరం కొరకు వారు మందిరానికి రావాలి. 11:30 కల్లా ప్రార్థన ప్రారంభించబడుతుంది. 1:30కి ముగించబడుతుంది. 1:30కి ముగించబడుతుంది. రేపు రాత్రి ప్రార్థన ఇక్కడ ఉండదు, మల్లాపూర్ మందిరంలో రేపు రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అది కూడా ఉంటుంది. కనుక మీరు అందరు గుర్తుపెట్టుకోండి. మల్లాపూరు రాదాల్చుకున్న వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు బైకులు ఉంటే రావచ్చు. త్వరలో దేవుడు మందిరానికి ఒక కారు అనుగ్రహించును గాక. ఒక మంచి కారు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు తప్పకుండా అది ఎవరి చేత ఇప్పిస్తాడో, ఎవరి ద్వారా దాన్ని ఇప్పిస్తాడో అందులో ప్రయాణం చేసిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు వారి కొరకు. అంతేకాకుండా మందిరంలో ఎప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తారు. వారి కుటుంబాలు దీవించబడతాయి. కనుక ఇప్పటికే చాలా బహుమతులు మందిరానికి వచ్చినాయి ఈ సంవత్సరంలో. కనుక ఆ కారు కూడా వచ్చేటట్లు ప్రార్థన చేయండి. తర్వాత శనివారం రాత్రి యథావిధిగా 7 గంటలకి ఇక్కడే ప్రార్థన ఉంటుంది. 9 గంటలకి 10 గంటలకల్లా 9 గంటలకల్లా ముగించబడుతుంది. మరలా ఆదివారం ఉదయం 11 గంటలకి ఇక్కడ ప్రార్థన, 9 గంటలకు మల్లాపూర్లో ప్రార్థన. 9 గంటలకు మల్లాపూర్ ప్రాంతంలో మన మందిరంలో ప్రార్థన ఉంటుంది. ఆరాధన, పునరుద్ధానపు ఆరాధన. ఆదివారం 11 గంటలకి ఇక్కడ పునరుద్ధానపు ఆరాధన అయిన తర్వాత బల్ల కార్యక్రమం ఉంటుంది. బల్ల కార్యక్రమం అయిన తర్వాత మీరు అందరూ ఆశీర్వాదాలు పొందుకుని గృహాలకు వెళ్ళొచ్చు. శనివారం రాత్రి నుంచి ఉపవాసం ఉండవాలని అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. రేపు శుక్రవారం కూడా మేము ఉపవాసం ఉంటాం అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. తప్పక మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఈ సంవత్సరంలో ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు మేలుకరమైన కార్యాలు మీకు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా ఏంటి అంటే, ప్రార్థన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కుమారుడో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, అయ్యా నిన్ను బ్రతులాడుకుంటున్నాను, నా బాధ అంతా నీకు చెప్పుకుంటున్నాను అయ్యా, వాడు ఎలాగైనా బ్రతకాలి అంటాం కదా. దాన్ని కూడా ఏమంటారు? ప్రార్థన. అంటే ఒక వ్యక్తిని బ్రతిమలాడి అడగడం ప్రార్థన. ఒక వ్యక్తిని ప్రాధేయపడడం ప్రార్థన. ప్రార్థన అంటే నాకు రాదు అనుకోవడం కాదు. కానీ ప్రార్థన అంటే మీ తల్లిదండ్రులను మీ అవసరాలు ఎలా అడుగుతారో అలాగే
దేవునికి చెప్పుకోవడమే ప్రార్థన. మన హృదయంలో ఉన్న ఆలోచన, మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో, ఏదైతే కావాలని అనుకుంటున్నామో దానిని ప్రభువుకు చెప్పడమే ప్రార్థన. దేవునికి స్తోత్రం. అంతేగాని ఆ ప్రార్థన అనగా ఏరే విధంగా స్టార్ట్ చేయాలేమో, పరలోకమందున్న తండ్రి, కృప కలిగిన దేవా అని ఎలా ప్రార్థన చేయాలేమో, లేకపోతే సర్వాధిపతి సర్వ సృష్టికి కారకుడా అని ప్రార్థన చేయాలేమో, ప్రేమ గల తండ్రి ప్రభు అని ప్రార్థన. ఇలాగా ఎలా మొదలు పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. ఎలా మొదలు పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. ఎలా ముగించాలో తెలియని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. ఎప్పుడు ఒక సేవకుడు చెప్తుంటాడు, ఆయనకి ప్రార్థన ఇస్తే నాన్ స్టాప్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రార్థనలోనే చదివేస్తాడంట ఆయన. అయ్యా నువ్వు ఆ గ్రంథంలో ఎలాగన్నావు, అయ్యా నువ్వు ఈ గ్రంథంలో ఎలాగన్నావు, అయ్యా నీ వాక్యంలో ఎలా, ఇవన్నీ ఈ ప్రార్థన అంతా విన్న పేదోళ్ళే కానివ్వండి, చదువు రాని వాళ్ళే కానివ్వండి, ప్రార్థన రాని వాళ్ళే కానివ్వండి, వాక్యం చదవడం రాని వాళ్ళే కానివ్వండి, వాళ్ళు అనుకునే వాళ్ళంట ఆ చర్చిలో ఇంకెవరికి ప్రార్థన ఇచ్చినా చేసేవాళ్ళు కాదంట. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తే ఈయనకి లాగానే చేయాలేమో, మాకు ఈ గ్రంథం అంతా గుర్తులేదు, చదవనికి రాదు, దానికి ఏం చేయాలి అని అమాయక స్థితిలో ప్రజలు ఉండిపోతున్నారు. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మన హృదయంలో ఉన్న బాధ, మన మనసులో ఉన్న వేదన, మన హృదయంలో ఉన్న ఆలోచన ప్రభుకి చెప్పుకోవడమే ప్రార్థన. దానికి ఒక భాష అవసరం లేదు, దానికి ఒక రాగం అవసరం లేదు, దానికి ఒక ముగింపు అవసరం లేదు, దానికి ఒక స్టార్టింగ్ ఎలా చేయాలా, ముగింపు ఎలా చేయాలా అనేది అవసరము లేదు. ఒక్కటి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే, మీ మనసులో ఉన్న ఆలోచన, మీ హృదయాల్లో ఉన్న తలంపు ప్రభువుకి చెప్పుకునేటప్పుడు ప్రభువు నా ప్రార్థన వింటున్నాడు అనే నమ్మకంతో మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభు కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభు కార్యాలు జరిగిస్తాడు. ఒక రోజున ఇద్దరు సేవకుల్ని, పాస్టర్ని పోలీసు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. ఒక పాస్టర్ని, ఇంకొక పాస్టర్ని పోలీసు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ పాస్టర్లో ఎవరంటే, సౌండ్ చేయకండి జాగ్రత్తగా. ఆ పాస్టర్లో ఎవరంటే అపోస్తులు, యేసు ప్రభుతో నడిచిన వారు, యేసు ప్రభు వెనకాల తిరిగిన వారు, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలకి ప్రార్థన చేసిస్తే ఆయన చేతిలో నుంచి తీసుకుని ప్రజలకు పంచిన వాళ్ళు, యేసు ప్రభు దెయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు ప్రక్కన ఉన్నవారు, యేసు ప్రభు కొండ మీద రూపాంతరం చెందితే ఆ రూపాంతర అనుభవాన్ని చూసిన వారు. ఆ పాస్టర్లో ఒకరోజు సువార్త ప్రకటిస్తుంటే ఆ సైనికులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు, విడుచుకుని వెళ్ళిపోయారు, కొట్టి సరసాల్లో బంధించి ఆ రోజున ఆ సేవకులలో, ఆ పాస్టర్లలో ఆ ఇద్దరిలో ఒకరిని తీసుకుని వచ్చి ఇలా పండుకోబెట్టి వారి దేవతకి బలిస్తున్నామని చెప్పి తల నరికేసి జనులందరి ముఖం చూశాడు. అక్కడ పిలాతు, అక్కడ ప్రధానమంత్రి, అక్కడ ప్రధాని, జనులందరి ముఖం చూసినప్పుడు ఆ జనులందరికీ ఆ కార్యం ఇష్టమైందంట. కొంతమందికి ప్రార్థన నడవడం అంటే ఇష్టం ఉండదు, చర్చికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు. అబ్బా వాళ్ళ చర్చిలోకి మేము మానేసిన తర్వాత ఇంకెవ్వరు రాలేదు అని సంకలు గుద్దుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి చర్చిలోకి ఎవరు రాకుండా ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయినా ఎందరైతే అనుకుంటారో, ఎందరైతే బురద జల్లాలని చూస్తారో ఆ బురదంతా బంగారంగా మారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందరైతే మన మీద బురద జల్లుతూ ఉంటారో, ఎందరైతే మన మీద తప్పుడు అభిప్రాయాలతో ఉంటారో అవన్నిటినీ మేలుకరంగా మారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారందరూ అనుకున్నారంట ఇష్టమైంది కార్యం
ఏం కార్యం? పాస్టర్లను చంపేయడం ఇష్టమైంది. పాస్టర్లను చంపేయడం ఇష్టమైంది. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, శరీరాన్ని చంపేవానికి మీరు భయపడకండి. చదువుతారు ఆ మాట? మత్తయి సువార్త 16 అనుకుంటా. శరీరమును చంపేవానికి మీరు భయపడక, శరీరమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేడంట వాడు. మన శరీరాన్ని చంపేసిన తర్వాత ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? ఎవరైనా ఏమైనా చేస్తారా? ఇంకా మనం చంపేసిన తర్వాత ఏం చేయలేరుగా. శరీరమును చంపేసి దాని తర్వాత ఇంకేమి చేయని వారికి మీరు భయపడకండి. దేనికి భయపడాలంట? శరీరమును ఆత్మను కూడా నరకములో పడవేయవానికి మీరు బహుగా భయపడండి అని ఉంటుంది. జాగ్రత్త, నేను చెప్తాను, రెఫరెన్స్ చెప్తాను తర్వాత. మీరు బైబిల్ని అతక్కండి, జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. శరీరమును చంపేవాడికి మీరు భయపడకండి. శరీరమును చంపి అంతేకాకుండా ఆత్మను కూడా నరకంలో పడవేసేవానికి మీరు భయపడాలి. ఎవరికి అధికారం ఉంది? ఆత్మను నరకంలో పడేసే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకి ఉంది. కనుక యేసు ప్రభుకి మనం భయపడాలి. కానీ ఈ శరీరాన్ని హింసించే వారి కొరకు, శరీరాన్ని చంపే వారి కొరకు, శరీరాన్ని హతమార్చే వారి కొరకు, శరీరాన్ని చంపిన తర్వాత ఏమీ చేయలేని వారి కొరకు మీరు భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు ఇంతకు ముందు మందిరం నడిచే చోట, ఇంతకు ముందు మేము సేవ చేసిన చోట ఒక సేవకునితో కలిసి నేను సేవ పరిచర్య చేసినప్పుడు అక్కడ ఒక ఆయన ఉండేవాడు. ఇంత లావుగా ఉండేవాడు, కొంచెం ముసల ఆయన. వాళ్ళకి కొడుకులు ఉన్నారు, భార్య ఉంది. అతను సాయంత్రం పూట అలా ఆ గల్లీల్లో తిరుగుతూ చాక్లెట్లు కొని జేబులు వేసుకుని ఆ పిల్లోడికి ఈ పిల్లోడికి చాక్లెట్లు ఇస్తూ యేసు ప్రభుని నమ్ముకోండిరా అని చెబుతుండేవాడు. అంతలో ఈ విరోధులు ఉంటారు కదా, మతమన్మాదులు, మతం అనే పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఒక 3 కుర్రోళ్ళు అతన్ని అన్నారు, ఆ ముసలాయిని చూసి అన్నారు, ఏ ముసలోడా, మరలా ఇక్కడికి వచ్చామనుకో బాగోదు, నిన్ను కొడతామన్నారంట. ఆయన అన్నాడంట, ముసలాయన, అయ్యా మరలా వచ్చేదాకా ఎందుకు ఇప్పుడు కొట్టా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మళ్ళీ వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? కొట్టు ఇప్పుడు. ఇంకేం కొడతారు? అందుకే యేసు ప్రభు అన్నాడు, శరీరాన్ని చంపే వారికి మీరు భయపడకండి. మీరు క్రీస్తు నుంచి విడిపోయి పాపము చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, మందిరమును మానేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, ప్రార్థన చేయడం మానేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, మీరు అలా జీవితాన్ని గడుపుతూ ఉండగా ఒక రోజున మీ శరీరాన్ని చంపి మీ ఆత్మను నరకంలో పడవేయడానికి మీరు భయపడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ పాస్టర్ గారిని చంపేసి ఇంకొక పాస్టర్ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఆ పాస్టర్ గారు జైల్లో ఉన్నారన్న సంగతి తెలిసి, ఈ 2 పాస్టర్లని పట్టుకుని వెళ్ళిపోయారన్న సంగతి తెలిసి అక్కడ ఉన్న సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేస్తుందండి? చెయ్యినా వద్దా? అబ్బాయి ఎంతసేపు చేస్తాంలే ప్రార్థన, ఇంకెంతసేపు చేయాలి ప్రార్థన, ఇంకెంతసేపు చెబుతాడు ఈయన అని అనుకుంటా చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు ప్రార్థన? ఆసక్తితో. అంటే ఏదైనా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఏదైనా దేవునికి అసాధ్యమైన కార్యం అనేది ఏది లేదు అనే ఆసక్తితో వారు ప్రార్థన చేస్తున్నారంట సేవకుల కొరకు. అయ్యా మా సేవకుని విడిపించిన ఆయన. ఒక సేవకుని చంపేశారంట ఆయన సాయంత్రం పూట. ఇదిగో ఇంకొక సేవకుని రేపు చంపాలని ఆలోచిస్తున్నారు ఆయన.
గనుక సేవకుడిని విడిపించిన ఆయన, నువ్వు విడిపిస్తావు, నీ సేవకుల్ని విడిపిస్తావు, కాపాడుతావు, నీ బిడ్డలను కాపాడుతావు అని ప్రార్థన చేస్తా ఉన్నారు. గదిలో కూర్చుని తలుపేసుకుని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి ఏం తినుకోకుండా వారు ఏం తింటారండి? సంఘంలో పాస్టర్ గారిని పట్టుకెళ్ళిపోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే, పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఒక పాస్టర్ని చంపేశారు, ఇంకో పాస్టర్ని రేపు చంపేస్తారని తెలిసినప్పుడు, వార్తల్లో వస్తున్నప్పుడు, సంఘాలను కూల్చేస్తున్నారు అన్నప్పుడు, సంఘాలను చిన్నాభిన్నం చేస్తున్నారు అన్నప్పుడు, దేశాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, ఊర్లు పాడైపోతున్నాయి, రాష్ట్రాలు పాడైపోతున్నాయి, గ్రామాలు పాడైపోతున్నాయి, గ్రామాల్లో యవనస్తులు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి అన్నప్పుడు ఏమి తిండి పడుతుందండి? ఏమి తినాలనిపిస్తుంది? కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలుగుతారు ఆ ప్రజలు? ప్రేమ కలిగినోళ్ళు, ఆసక్తి కలిగినోళ్ళు కనుక ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే అంతలో ఆ సేవకుడు జైల్లో కూర్చున్నాడు. కూర్చుని అటు సైడు ఒక సైనికులు అంటే తెలుసుగా, పోలీసు వాళ్ళు ఇప్పుడున్న భాష, ఇటు సైడ్ ఒక సైనికుడు పట్టుకున్నారు. ఆ సేవకునికి ఈ 2 చేతులకి సంకెళ్ళు వేశారు, కాళ్ళకి సంకెళ్ళు వేశారు, గొలుసులతో కట్టేశారు. ఇప్పుడంటే ఏదో 2 సంకెళ్ళు, ఒక మధ్యలో గొలుసు ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ ఒక రింగ్ ఉంటుంది, 2 చేతులకి తగిలిస్తున్నారు. కానీ అప్పుడు బండలు వేసేవాళ్ళు అంట. బండలు అంటే ఇంత చైన్ చుట్టేసేవాళ్ళు, ఈ చేతికి చుట్టేసి, మెడకు చుట్టేసి, కాళ్ళకి వేసేసి, ఎటు కదలడానికి వీలు లేకుండా. వీడు ఎటన్నా కదిలాడా ఆ చైన్లు కూడా సౌండ్ వస్తాయి, చెంగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో సేవకుడిని మధ్యలో పెట్టారు. అటు సైడ్ సైనికులు ఉన్నారు. ఈ సేవకుడు అంట, పాస్టర్ గారు అంట నిద్రపోతున్నాడు అంట. పాస్టర్ గారు నిద్రపోతున్నాడు. చూడండి, నాకు ఆ వాక్యం చదివేటప్పుడు మహాధైర్యం అనిపించింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక పాస్టర్ గారిని ఇవాళ చంపేశారు, రేపు ఈయన్ని చంపేస్తారు. పైగా అటు సైడ్ ఇటు సైడు సైనికులు గేట్లు మూసేస్తున్నాయి, ఇనుప గడియలు వేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విడుదల పొందుతానన్న ఆలోచన లేదు. విడిపించడానికి ఎవరైనా రాజకీయ నాయకులు వస్తారా అంటే, పాస్టర్లు అంటే ఎవరికి ఇష్టం లేని పరిస్థితి, క్రైస్తవులు అంటే ఎవరికి ఇష్టం లేని పరిస్థితి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో పాస్టర్ గారు నిద్రపోతున్నారు. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఎంత ధైర్యము పాస్టర్ గారికి. అబ్బా, జైల్లో కూడా నిద్రపోయే సమాధానాన్ని దేవుడిస్తాడా? గట్టుకోటి చప్పట్లో హల్లెలూయా. నీవు సంఖ్యల మధ్యలో ఉన్నప్పుడు కూడా నిద్రపోయే సమాధానాన్ని ఇస్తాడా? ఈ రోజున ఏసీ వేసుకుని పడుకుంటేనే నిద్ర పడతలేదండి ప్రజలకి, అంతేనా? ఏసీ వేసుకుని చక్కటి బిర్యానీ తిని నిద్రపోదామంటే గ్యాస్ నొప్పులు, అల్సర్లు, బీపీలు, షుగర్లు, రకరకాల భయంకరమైన వ్యాధులతో, అంతేకాకుండా ఈ సంపద ఏమైపోతుందో, ఈ ఆస్తి ఎవడు పట్టుకుపోతాడో, వాడొచ్చి కేసు ఎడతాడో, ఈడొచ్చి కేసు ఎడతాడో, ఏ ట్యాక్స్ వాడు వస్తాడో అన్న ఒక భయము, ఆందోళనతో వారికి రాత్రి నిద్ర పడతలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని సేవకుడు సంకెళ్ళ మధ్యలో ఉండి, సైనికుల మధ్యలో ఉండి, సంకెళ్ళు వేయబడిన వాడై, తెల్లారితే చంపబడేవాడై సమాధానముతో నిద్రపోతున్నాడు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యం ఈ రోజు నీకుందా? నువ్వు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వస్తే నిద్ర పడతలేదు నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 28వ అధ్యాయము 28వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం.
దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా, హల్లెలూయా. మేలు కలగడానికి సమస్తము సమకూడతాయి. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండగానే మీ సమస్యలన్నీ తొలగిపోయి చక్కటి ఆనందముతో సమాధానముతో నింపును గాక. మీ కుటుంబాలు సమాధాన పరచబడును గాక. ఇదిగో అనేక మంది ఈ మధ్యలో పెళ్లి సంబంధాలు కుదరక బాధపడుతున్నారు. వారందరికీ సమాధానకరమైన గొడవలు లేని, ఎటువంటి ఆటంకాలు లేని ఏంటయ్యి పెళ్లి సంబంధాలు కుదురును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పుడు దేవుడే చెప్పాడు కదండి, తగిన తోడు కావాలని. అందుకే పెళ్ళిళ్ళ కోసం కంగారు పడుతున్నామండి అన్నారు ఒక ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోరా అంటే లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకుంటానంటాడు వాడు. ఇక్కడ లైఫ్ ఏముంటలేదురా, లైఫ్లో సెటిల్ అవ్వడం ఏముంది. ఇంకా వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. అడ్డదారులు అడ్డమైన తిరుగులు తిరక్కోకుండా, తాగి రోడ్లో ఉంటే పరిగెట్టుకోకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కలిగే ప్రతీది దేవుడే మన మీదకి అనుమతించాడు అని అంగీకరించినప్పుడు మనకు సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరంలో ఒక 10 రోజులు నాకు సమాధానం లేక, గుండెల్లో హృదయంలో సమాధానం లేక ఆ కృంగిపోతూ ఉన్న సమయంలో, దానికి తోడు ఎప్పుడైతే సమాధానం ఉండదో అప్పుడు అనారోగ్యం మన ఎముకల్లోనికి, మన శరీరంలోనికి అనారోగ్యము వచ్చేస్తుంది. గనుక మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఉపవాస ప్రార్థనలో ఎప్పుడు మీరు ఏది జరిగిన కుటుంబంలో దేవుని వాక్యం అంటుంది, మీరు సహింపలేని శోధనలు మీ దగ్గరికి రానియను. హల్లెలూయా. చూడండి, ఎంతైతే బరువు మోయగలుగుతావో అంతే ఎత్తుకుంటావా, ఇంకేమైనా ఎక్కువ ఎత్తుకుంటావా? నీకు తెలుసు. గనుక కంగారు పడకండి, శోధనలో చిక్కుకోకండి. మెలకు కలిగి మీరు ఎంతైతే చేయగలుగుతారో, ఎంతైతే సంపాదించగలుగుతారో అంత మాత్రమే ఖర్చు పెట్టుకోండి. ఎంతైతే సంపాదించగలుగుతారో అంత మాత్రమే మీరు అప్పులు, అవసరమైనప్పుడు అప్పులు, ఇది మేము తీర్చగలుగుతాం అన్న స్కోప్ ఉన్నప్పుడే అప్పులు చేసుకుని ఉండండి. కానీ అధికంగా అప్పులు పాలైపోకండి. అనవసరమైన ఖర్చులు మీరు పెట్టుకోకండి. దేవుని కృప మీకు తోడుగా ఉండాలంటే తగు మాత్రంలో మీరు బ్రతికిన ఎడల దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు సమాధానంతో నిద్రపోతున్నాడండి. ఎక్కడ నిద్రపోతున్నాడు? జైల్లో నిద్రపోతున్నాడు. ఆ పక్కన ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ఆయనకు చేతులకు గొలుసులేస్తున్నాయి. సంఘం ఏం చేస్తుంది? బాగా అయింది, పాస్టర్ గారిని పోలీసు వాళ్ళు పట్టుకుపోయారు, రేపటి నుంచి ప్రార్థనకి రమ్మని అడిగేవాడే లేడు మాకు అని సంతోషపడుతున్నారా? లేదు. వాళ్ళ బాధతో, ఆసక్తితో ప్రభువా మా సేవకులను విడిపించిన ఆయన. ఇదిగో ఈ పట్టణం అంతా పాడైపోతుంది, ఇదిగో ఈ పట్టణంలో రక్షణ సువార్త అందించడానికి మరలా వారిని విడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నారు సంఘం. అయితే ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు సరాసరి ఆ జైలు ఆ ప్రాకారాలన్నీ కట్టేస్తున్నాయి, ఇనప గడియలేస్తున్నాయి. ఆ పక్కన సైనికులు ఉన్నారు. పేతురు అనే ఆ పాస్టర్ గారు, దైవ సేవకుడు అలా నిద్రపోతూ ఉన్నాడు. సమాధానంతో నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన ఉన్న చోటుకి, ఎక్కడ ఆయన ఏ రూమ్లో పెట్టారు, ఎక్కడున్నాడు అని అడగాల్సిన అవసరం లేదు దేవునికి. హల్లెలూయా. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకో, ఏ నెంబర్ బెడ్ మీద ఉన్నావు, ఏ వార్డులో ఉన్నావు, ఏ ఫ్లోర్లో ఉన్నావు,
అని అడగాల్సిన అవసరం యేసయ్యకు ఆ సరాసరి ప్రభు హస్తం నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన దూతలను పంపి నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కరోనా టైంలో భయంకరమైన అపాయకరమైన స్థితిలో ఉండి ఆ గచ్చిబౌలి హాస్పిటల్లోనూ క్వారంటైన్లోనూ ఉండి వారి దగ్గరికి ఎవరు వెళ్ళరుగా, ఆ ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు నాకు పేషెంట్లు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9, 10, 11 వరకు వారితో ఫోన్లు మాట్లాడుతూ ఉండేవాడిని. ఒకరు అయిన తర్వాత ఒకరు, అయిన తర్వాత ఒకరు ఫోన్ ఒకరు అందుకోవడానికి లేదుగా, మళ్ళా ఫోన్లు మాట్లాడి వారికి అంత ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు హస్తం వారిని తాకింది. తగిన రోజుల్లోనే, ఎక్కువగా కాకుండా తగిన రోజుల్లోనే, తక్కువ రోజుల్లోనే వారు స్వస్థత పొందుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా, కృతజ్ఞత కానుకలు అర్పించుకుంటామని మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు మీ నెంబర్కి గూగుల్ పే ఉందా, అయ్యగారు మీ నెంబర్కి ఫోన్ పే ఉందా, పేటిఎం ఉందా, ఇది మళ్ళీ ఫోన్లు. వాళ్ళు ఏదో ఫోన్ చేస్తున్నారు, ఇంకా తగ్గలేదామని ఫోన్ ఎత్తితే, అయ్యగారు మేము ఈరోజు ఇంటికి బయలుదేరుతున్నాం, మేము వెళ్ళిపోవచ్చు అన్నారు, మాకు నెగిటివ్ వచ్చేసింది అని సంతోషంగా వారు ఫోన్లు చేస్తుంటే నాకు మహా ఆనందం ఇచ్చి, ప్రభువా ఇదిగో నీవు దర్శిస్తావు, ఎక్కడున్నా దర్శించగలుగుతావు నాయన, ఇదిగో ఇలా ఫోన్లలో ప్రార్థన చేస్తే కూడా వారిని విడిపించవే. అనేక మంది కరోనా వచ్చిన వాళ్ళు, అనేక మంది 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు పడి ఉంటున్నారే, కానీ నీ బిడ్డలను ఒక 6 రోజుల్లోనే విడిపించావు నాయన, అందుకు నీకు స్తోత్రం అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట అబద్ధమైతే, మీరు నమ్మకపోతే వారిని తప్పక మందిరానికి నడిపిస్తా, వారే నిలబడి సాక్ష్యం చెప్తారు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యలో పాస్టర్లో స్టేజీల మీద నిలబెట్టి మీ చేత సాక్ష్యాలు చెప్పించేది ఎందుకంటే ఇలాగే నమ్మరని. ఆ సాక్ష్యాలను చెప్పేవాళ్ళని ఏం తప్పు పట్టకండి, నమ్మరని. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్తే మీకు కూడా ఆశీర్వాదమే గనుక సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్ గారు ఉన్న రూమ్ అంతా వెలుగుతో నింపబడిపోయింది. దేవదూత సరాసరి దేవుని సన్నిధి నుంచి దేవదూత సరాసరి పాస్టర్ గారి దగ్గర నిలబడితే అలా నిద్రపోతా ఉన్నాడు. చక్కగా నిద్రపోతున్నాడు. అని తట్టింది. అని మెలకు వచ్చింది పాస్టర్ గారికి. మెలకు వచ్చి నెతుక్కుంటా ఉన్నాడు. చూసుకుంటే ఈ చేతులకున్న సంకుళ్ళు పడిపోయినాయి, కింద ఊడిపోయి. కాళ్ళకున్న సంకుళ్ళు పడిపోయినాయి. దేవదూత అంటది, లెగ అంటే ఈయన అనుకుంటున్నాడంట దర్శనమోమో అనుకుంటున్నాడంట, కలవమో అని అనుకుంటున్నాడంట. అని తట్టింది. మళ్ళీ నిద్రమత్తులో ఉన్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తట్టింది. నువ్వైతే కొంచెం వైట్ ఉంటావు, నువ్వురా లేపి రారా, నువ్వైతే వీడియోలో కనబడతావు. లేపి కనబడుతున్నాడా? ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. లేపి ఇగో నీ పై వస్త్రం తీసుకో. ఆ బట్ట తీసుకుని, ఆ వస్త్రం తీసుకుని మీద వేసుకున్నాడు. చెప్పులు దొరుకు. ఈయనకి కళ అనుకుంటున్నాడు, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు ఈయన. కళ అనుకుంటున్నాడు. చెప్పులు వేసుకున్నాడు. ఇదిగో నేను వెళ్తాను, నా వెనకాల నువ్వు రా. నేను వెళ్తాను, నా వెనకాల రా. నేను వెళ్తుంటాను, నా వెనకాల రా అని వెళతా ఉంది దేవదూత. ఈ పాస్టర్ గారి వెనకాల వెళతా ఉన్నాడు. వెళ్ళి సడన్గా ఓ పెద్ద గేట్ ఉంది అక్కడ. పెద్ద గేట్ ఉంది. ఆ గేటు ఒక 4, 5, 10 మంది సైనికులు ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు అది. ఆ గేటుని చూస్తా ఉన్నాడు ఈయన.
దేవదూత ముందు వెళుతుంది, పాస్టర్ గారు వెనకాల వెళుతున్నాడు. ఆ గేటుని చూస్తా ఉన్నాడు, అంత దూరంలో ఉంది గేటు. ఈయన అనుకుంటున్నాడు, కల కాకుండా నిజమై ఉంటే బాగుండేది ఇది అనుకున్నాడు. అప్పుడు దాకా సడన్ గా అక్కడి వరకు బాగా నడుచుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ గేట్ ఎవరు ఓపెన్ చేయాలి? చూడండి, మనకి మేలు జరిగేటప్పుడు, మనకి ఆశీర్వాదం వచ్చేటప్పుడు, అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆగిపోతే, ఇప్పుడు సడన్గా ఆగిపోతే, ఇప్పుడు సడన్గా ఏదన్నా అయితే, నా దేవుని ప్రియులారా, దేవుడు ఒకసారి మీ మీద దృష్టి ఉంచాడంటే, మీరు చేస్తున్న ప్రార్థన ఆలకించే దేవుడు కనుక, మీ ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక్కసారి మీ మీద దృష్టి ఉంచాడంటే, ఒకసారి నీవు నమ్మకం ఉంచావంటే, ఆ కార్యము తప్పక నెరవేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కార్యం జరుగు తీరుతుందంతే. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు నమ్మాల్సింది ఏంటో తెలుసా? నీవు కోరుకున్నది నీకు జరుగును గాక, నీవు ఆలోచించింది నీకు జరుగును గాక. ఇతను అలా చూస్తా ఉన్నాడు. అంతలో ఆ గేటు చూస్తూ ఉండగానే ఇలా ఓపెన్ అయిపోయింది. మాయమంత్రాలు కాదండి, మాయమంత్రాలు కాదు. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అవగానే ఆ గేట్లో నుంచి దేవదూత వెళ్ళింది. ఈయన కూడా వెనకాల నుంచి వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయింది. సరే, వెళ్తా ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇలా నిలబడిన దేవదూత ప్రక్కన కనపడలేదు. ఒక్కడైపోయాడు అలా. అప్పుడు ఆయనకు మెలకు వచ్చిందంట. హల్లెలూయా. అప్పుడు ఆయనకు మెలకు వచ్చిందంట, ఇది కల కాదు, ఇది నిజమే అనుకుని సరాసరి వెనక ముందు చూడకుండా సరాసరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొంచెం ఎక్కడికి వెళ్ళాడు? కమిటీ హాల్లోకి వెళ్ళలేదు, బంధువుల ఇంటికి వెళ్ళలేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక సాట దాక్కోవడానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే సరాసరి ఆసక్తితో ప్రార్థన చేసే కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోర్ కొడతా ఉన్నాడు. వీళ్ళంతా ఏం ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మా పేతురు సేవకుడిని విడిపించిన ఆయన, నీ సేవకుడిని విడిపించిన ఆయన, నువ్వు విడిపిస్తావు నాయన, నువ్వు మాకు తెలుసు నాయన, నువ్వు చేస్తావు నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు విడుదల కలుగును గాక నాయన. ఈ ప్రార్థన ముగించేటప్పటికి వచ్చేసి ఉండాలి నాయన. ఈ ప్రార్థన ముగించేటప్పటికి ఆయనకి ఎలాగోలాగా బెయిల్ రావాలి నాయన. ఈ ప్రార్థన ముగించేటప్పటికి ఎలాగోలాగా ఆయన విడుదల పొందాలి నాయన, విడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నారు. ఆ గేటు దగ్గర టకా కొడతా ఉన్నాడు ఒక్కడే నిలబడి. అంతలో త్వరగా ముగిస్తాను, ఎంత అయింది సమయం చెప్పండి నాకు. హల్లెలూయా. అంతలో వెరీ గుడ్. అంతలో అక్కడ ఉన్న చిన్న పిల్ల, అది అట్లాంటి పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు నెమ్మదిగా కూర్చోరు. కొంతమందికి అదో పిచ్చి అలవాటు, తిరిగే అలవాటు అటు ఇటు. ఈ పిల్ల, అక్కడ రాయబడిన పిల్ల కూడా కొంచెం మెంటల పిల్లే. ఆ పాప అటు ఇటు తిరుగుతా ఆ డోర్ సౌండ్ ఉంది ఇని సడన్గా వెళ్ళి డోర్ ఇట్లా తీసింది. ఆడ పేతురు వేసేసింది డోర్. పాస్టర్ గారిని చూసింది, డోర్ వేసేసింది. గబగబా వచ్చి పరిగెట్టుకుని వచ్చి, ఇదిగో ఆంటీ అందరూ ప్రార్థన చేసాయా అమ్మ సేవకుని విడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఆంటీ పేతురు వచ్చాడు. మెంటల్ దాని ఊరిక ప్రార్థన చేస్తుండవు. ఎక్కడున్నాడు అనుకుంటే సేవకుడు జైల్లో ఉన్నాడు. ఇద్దరు సైనికులు ఉన్నారు. ఆ జైల్లోనికి వెళ్ళినాడు, మళ్ళీ బయటికి రావడమా? మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఆ జైల్లో పెట్టారు, సందకడ పాస్టర్ గారిని చంపేశారు.
ఇదిగో మేమేమో తెల్లవారులు కనీసం ఒక రోజు అన్న ప్రార్థన చేద్దామని కూర్చున్నాం ఇక్కడ. తెల్లరేదాకా ప్రార్థన చేస్తే దేవుడు ఏదన్నా మేలు చేస్తాడో మరి రేపు పొద్దున్న అని మా ఆలోచన. నువ్వేమో ప్రార్థన చేయకుండా అడ్డు తిరుగుతున్నావు అంది. ఈ ఆంటీ వినేదట్లేదులే, పెద్ద భక్తురాలేమా అని చెప్పి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళింది. అంకుల్ అంకుల్ పేదరు వచ్చిన ఆయన అనుకున్నాడు, ఈ పాప ఎలాగో మెంటల్దే కదా, పాప ఎలాగో మనము మంచి వార్తలు చెప్పేటప్పుడు కొంతమంది మనల్ని అలాగే అనుకుంటారు. అవదు అంటే అవుతుంది అంటారండి రీడా, వీడికేమన్నా మెంటలా, వీడికి యేసు పిచ్చి పట్టింది, యేసు ప్రభుని తప్ప ఎవరిని నమ్మడు, యేసు పిచ్చి పట్టింది వీడికి అనేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతాడని నమ్మిన వారికి తప్పక కార్యాలు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఆ పిల్ల ఆ తాతను అడిగింది, ఈ తాతను అడిగింది, ఆఖరికి ఒక ముసలాయన ఒక తాత, సరే ఈ పిల్ల ఎంతగా చెబుతుంది కదా, నాకు కూడా ఇందాకని కూర్చుని నడుము గుంజుతుంది, ఒకసారి గేట్ దాకా వెళ్ళి నడిచినట్టు ఉంటుంది అని చెప్పి చిన్నగా వచ్చి డోర్ తీశాడు. డోర్ తీసేటప్పటికి నిజంగా ఎవరున్నారు అక్కడ? పాస్టర్ గారే ఉన్నారు. అమ్మ పాస్టర్ గారు వచ్చారండి. సైలెంట్ 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 అని చెప్పి లోపలికి వచ్చేసి డోర్ వేసేసారు. డోర్ వేసేసిన తర్వాత వాళ్ళందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఉదయం వరకు తెల్లవారులు ఆల్ నైట్ ప్రార్థన చేద్దాము ఆ శక్తితో, ప్రభు ఏమన్నా సాయం చేసి పాస్టర్ గారిని విడిపిస్తారు. కానీ నా దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థన ఆలకించేవాడు, నీవు ప్రార్థన చేస్తుండగానే కార్యాలు ప్రారంభించేవాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ముగించేటప్పటికి, ఇది 4 రోజుల ఉపవాస ప్రార్థన ముగించేటప్పటికి మీకు సంకెళ్ళ నుంచి విడుదల కలుగును గాక, అప్పుల కాడి నుంచి, అప్పులనే సంకెళ్ళ నుంచి విడుదల కొందును గాక, అనారోగ్యపు పరిస్థితుల నుంచి విడుదల పొందుదురు గాక, లేమితనము నుంచి విడుదల పొందుదురు గాక, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ప్రారంభించును గాక. ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపు దినానికల్లా మనం అందరిలాగా 4 వారాలు రండి, 7 వారాలు ఉపవాసం ఉండండి, 3 వారాలు ఉపవాసం ఉండండి అని చెప్పే రకాల్లో ఆ అలవాట్లు నాకు లేవు. నాకంతా ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మన అవసరాన్ని చూసేవాడు. అది మనకు అవసరమైంది అనుకుంటే ఎలాగైనా తెచ్చిస్తాడు. దేవుడు అది మనకు పనికి వస్తుంది అనుకుంటే ఎలాగైనా మనకి తెచ్చిస్తాడు. అది నా నమ్మకం. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మీ కుటుంబాలని మేలుకరమైన దీవెనలతో నింపును గాక. పేతురు వచ్చాడు, జరిగిందంతా చెప్పాడు. ఈ సంఘటన అంతా అపోస్తుల కార్యంలో ఉంటుంది. 16 అధ్యాయం 12 అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చాలా సమయం అయింది కనుక ఈ ఉపవాస ప్రార్థనలో మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? మీ అవసరతల కొరకు తప్పక ప్రార్థన చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలు ముగిసేటప్పటికి మీకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. మీ కుటుంబాల్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నిశ్చయముగా నా ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే సుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే సుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఈ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనై ఉందును బ్రతుకు దినములన్నీయు. నీ
స్థిరపునాదులు ఆశ్చర్యకరమైన ఈ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును నీ సిలువ త్యాగమే నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీ నీ సిలువ త్యాగమే నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీ నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీ ఈ మొదటి దినాన్న ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు ఆది నుండి అంతం వరకు తోడుండి నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో ప్రార్థనకు సంబంధించిన మంచి సందేశాన్ని ప్రార్థిస్తూ ఉండగానే గొప్ప కార్యాలు చేస్తానని ఒక అభయం ఇచ్చే వాక్యని ఈ మొదటి రాత్రి మన వినికిడిలో దేవుడు అందించినందుకు మన కుటుంబాలకి దేవుడు అందించిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనల్లో కుటుంబాలుగా దేవుడు సంఘానికి నడిపించబోతున్నందుకు దేవునికి స్తుతి కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని హృదయాలను స్పందింపచేసి దేవుడు దీవిస్తున్నందుకు దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ఈ విన్న వాక్యాన్ని ఇదిగో తర్వాత రికార్డింగ్ చూస్తున్న వారిని ప్రతి ఒక్క హృదయాల్లో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ రాత్రి ఈ మొదటి రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో మీరు తోడుండి నడిపించినందుకు నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ప్రార్థించుతూ ఉండగానే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తానని, నేను నీ ఉన్న చోటికి వస్తానని, నిన్ను విడిపిస్తానని